నమస్కారం అండి. మనము భాషా శాస్త్రం చూస్తున్నాం. నిన్న కొన్ని ఫోనెటిక్ లాస్ అంటే ధ్వని పరిణామ నియమాల గురించి కొన్ని చదువుకున్నాను నిన్న. అందులో లా ఆఫ్ ప్యాలటలైజేషన్ అని. నమస్కారం గారు. అమ్మా ఏమన్నారు? నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారమా? నమస్తే తల్లి. ఈ ప్యాలటలైజేషన్ అది ఇది అని అన్ని రకాలు చెప్పుకుంటూ వెర్నర్స్ లా, గ్రిమ్స్ లా, గ్రాస్మన్స్ లా చెప్పుకున్నాం. ముందు గ్రిమ్స్ లా, అందులో కొన్ని ఏరియాస్ ఆయన వదిలేశాడు, అవి దొరకలే. దాని తర్వాత వాడు సాధించాడు వెర్నర్స్ లా. తర్వాత మళ్ళీ గ్రాస్మన్స్ లా వచ్చింది. ఇట్లా మనం అన్ని చెప్పుకుంటూ వచ్చాం. ఇందులో ఇంకోటి చెప్పుకుంది ఏమిటి అంటే మిథ్యా సాదృశ్యం అనుకున్నాం. అంటే ఏంటి? ఈ మిథ్యా సాదృశ్యం వల్ల ఎందుకు వర్తిస్తుందో తెలియదు, నియమం లేదు. మనం దాన్ని నియమించలేకపోయాం, కానీ జరుగుతోంది. కనుక ఈ ఈ కంపారిజన్ ఎట్లా వచ్చింది? బ్రదర్ కాస్త బ్రదర్ అవటం, పితర్ కాస్త ఫాదర్ అవటం, మాతర్ అవటం, ఇట్లాంటివన్నీ మనకు కనపడ్డాయి. ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ రావట్లేదో తెలియదు, బట్ వస్తున్నాయి. దీన్ని మిథ్యా సాదృశ్యం అన్నాం. ఈ మిథ్యా సాదృశ్యాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి మరింత రీసెర్చ్ జరిగింది. జరిగిన తర్వాత ఆ మిథ్య అనే పదాన్ని కొట్టేసి సాదృశ్యం ఒక్కటి మిగుల్చుకున్నాము. భాషా శాస్త్రజ్ఞులు సాదృశ్యాన్ని ఒక్కటి ఉంచారు. ఏమిటా సాదృశ్యము అంటే దాన్ని ఎనాలజీ అంటారు. ఇది చాలా ముఖ్యమైన టాపిక్, గుర్తు పెట్టుకోండి. ఇది ఈ ఎనాలజీ లేక సాదృశ్యము అన్నది చాలా ముఖ్యమైన టాపిక్. కనుక జాగ్రత్తగా ఒకసారి చూడండి. భాషల్లో చూస్తే ఈ ధ్వని పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందుకు చెందుతున్నాయి మార్పులు అని అన్నిటినీ సూత్రీకరించడం కష్టం, సూత్రబద్ధం చేయడం కష్టం. ఎంతవరకు సాధ్యమై ఆ కామన్నెస్ పట్టుకున్నారో దాన్ని రూల్స్ ఫ్రేమ్ చేసేసారు, ఫొనెటిక్ లాస్ అన్నాం. కనుక అవన్నీ కొన్ని నియమాలకి బద్ధత కలిగి ఆ పరిణామాల్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. ఇంకో ఇది ఇలా వస్తే ఇలా వస్తుంది, ఇలా వస్తే ఇలా వస్తుంది. కానీ కొన్ని కుదరట్లే. కానీ ఇట్లాంటి మినహాయింపులే ఎక్కువగా కనబడుతున్నాయి అనుకోండి మీకు. అది ఇంకప్పుడు స్టడీ ఎందుకు అవుతుంది? కనుక ఈ సాదృశ్యాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి అని రీసెర్చ్ స్టార్ట్ అయింది అనమాట. అందుకని బ్రగ్మాను, ఓషాఫ్ వీళ్ళు ఈ ఎక్సెప్షన్స్ అన్నిటినీ కూడా, ఈ లాస్ట్ చెప్పిన దానిలో ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, అన్ఆన్సర్డ్ ఎక్సెప్షన్స్. ఈ అన్ఆన్సర్డ్ ఎక్సెప్షన్స్ ని, ఈ మినహాయింపులకి ఏం చేశారంటే దాన్ని ఒక న్యూట్రలైజేషన్ అంటే సమన్వయపరచడం చేశారు. ఎలా? ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనాలజీ అనే ఒక హెడ్డింగ్ కింద. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎనాలజీ అంటే సాదృశ్యము. ఇప్పుడు మనం ఏం చేయాలి? ముందు సాదృశ్యాలు ఎక్కడున్నాయో గుర్తించాలి. తర్వాత అది ఎందుకు అనుసరిస్తున్నారు ఆ సాదృశ్యాన్ని అనేది ఒకటి గమనించాలి. ఎందుకంటే ఒకళ్ళని అనుకరించటము అన్నది హ్యూమన్ సైకాలజీ. అది ఒక ప్రవృత్తి, మానవుడి ప్రవృత్తి, సహజంగా ఉన్న ప్రవృత్తి. నాకు తెలుగు వచ్చింది అంటే అర్థం ఏమిటి? మా ఇంట్లో వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి
వాళ్ళని నేను అనుకరించాను, వాళ్ళని నేను అనుసరించాను. అనుసరించుట, అనుకరించుట, ఇది మన ప్రవృత్తి. ఇది చాలా అంటే మనం గుర్తించలేనంతగా అసాధారణంగా జరిగిపోతూ ఉంటుంది. కానీ దీనికి వ్యాకరణంతో పరమ లింక్ ఉందండి. ఇప్పుడు శబ్దము 2 రకాలుగా. ఒకటి శబ్దం ఉచ్చారణ, 2 అర్థము. ఇవి 2 విడదీయడం అనుకోండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం. కనుక ఉచ్చారణతో సామాన్య సంబంధం ఉంటుంది, వ్యాకరణంతో సంబంధం ఉంటుంది. ఇక్కడ మనం చెప్పేటప్పుడు మనం చదువుతున్నది లింగ్విస్టిక్స్, వ్యాకరణం కాదు. ఈ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి వ్యాకరణంలో చెప్పిన సూత్రాలకి కొంచెం వ్యతిరేకంగాను, దాంతో పొసగకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. లేవని కాదు, ఉన్నాయి. కానీ ఇక్కడ ఇది చదువుతున్నాం కాబట్టి ఇక్కడ చెప్పిన ఫార్ములానే పాటించాలి. అంతేగాని వ్యాకరణంలో చెప్పాడు కాబట్టి ఇది తప్పు అని మనం ప్రస్తుతం అనకూడదు. కావాలంటే మీరు రీసెర్చ్ చేసి దాని మీద ఏమైనా డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తే అది వేరే విషయం. అప్పుడు ధైర్యంగా అనాలి, ఇప్పుడు అనకూడదు. కనుక వ్యాకరణంతో సంబంధం ఉంది, ఉచ్చారణతో సంబంధం ఉంది. ప్రాచీన భాషా శాస్త్రవేత్తలు ఏం చేశారు? మిథ్యా సాదృశ్యం అన్నారు. ఏమండి, ఆ ఫాల్స్ ఎనాలజీ తీసేలో ఫాల్స్ తీసేశారు. తర్వాత ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ఎందుకు? ఈ మిథ్య అనేటప్పటికీ లేనిది ఉన్నట్టుగా అని కదా. కనుక ఇది ఒక చిన్న సైజు కన్ఫ్యూజన్ కి లీడ్ చేస్తోంది. కనుక ఆ మిథ్య అనే పాట తీసేశారు. సాదృశ్యం అనేటటువంటి పేరు ఖాయం చేసి ఒక డెఫినేషన్ ఇచ్చారు దీనికి. ఇది ఏమిటదా? మెయిన్ గా దీనిలో ఉన్నది ఏమిటి అంటే, ఈ వైజ్ఞానికమైనటువంటి అంటే సైంటిఫిక్ డెఫినేషన్ ఎప్పుడైతే డిఫైన్ చేశారో ఈ అనాలజీ అనే దాన్ని, అప్పుడు మన వ్యావహారిక భాష యొక్క అభివృద్ధి దానివల్ల ఎలా జరుగుతుంది అని చెప్పి మనం చూపించడానికి తేలికవుతుంది. అంటే ధ్వని నియమాలు అయిపోయిన తర్వాత ఏవేవైతే వాటికి ఎక్స్ప్లెనేషన్ చేసే నియమీకరించలేకపోయామో ఆ మార్పులు ఎందుకు వచ్చాయ్యా అంటే, ఇదిగో ఈ సాదృశ్యం అన్నది, ఎనాలజీ అన్నది మెయిన్ రీజన్ గా కనపడింది వాళ్ళకి. కనుక అర్థం బై మీనింగ్ వైజ్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇంతకీ దీనికి ఏమని నిర్వచించారయ్యా ఈ ధ్వని పరిణామాన్ని అంటే, బ్లూమ్ఫీల్డ్ అనేటటువంటి భాషా శాస్త్రవేత్త డిఫైన్ చేశాడు దీన్ని. సమ్ ఇన్నోవేషన్స్, ఇది ఇంగ్లీష్ లో హాయిగా రాసేయచ్చు. సమ్ ఇన్నోవేషన్స్ డ్యూ టు ది ఎసిమిలేటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆర్టికులేషన్. మనం నేను చదువుకున్నాం ఎసిమిలేషన్, డిసిమినేషన్ అని. ఆ ఎసిమిలేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆర్టికులేషన్ బై సెమాంటికల్లీ అసోసియేటెడ్ వర్డ్స్. వ్యాకరణ పరంగా కలిసినటువంటి పదముల యొక్క ఉచ్చారణ ద్వారా ఇవి ఏర్పడ్డాయి అన్నాడు. ఇప్పుడు ఎనాలజీ అంటే గురుగారు, ఎనాలజీ ఒక డౌట్ ఎవరండి? అండి. అదే మీరు నేను సౌమ్యనండి. మీరు ఇంతకు ముందు చెప్పారు కదా ఎగ్జామ్స్ లో ఇంగ్లీషు తెలుగు కలిపి రాయకూడదని. ఇప్పుడు మరి ఇది భాషా శాస్త్రంలో రాయొచ్చా అండి? డెఫినేషన్ కదమ్మా. ఓకే, డెఫినిషన్స్ లాంటివి రాయొచ్చు. అలా కాదమ్మా, ఇంగ్లీష్ వాడు డెఫినేషన్ చెప్తే తెలుగు మారుద్దామా? ఆహా, ఓకే ఓకే. నేను రాయదనేది ఏంటి?
టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ వీ హావ్ టు డూ సో అండ్ సో దేర్ ఫార్ ది లాంగ్విస్టిక్ ఇస్ సో అండ్ సో. అంటే భాషా శాస్త్రం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని మీ భావాలని ఇంగ్లీష్ తెలుగులో కలిపి రాయద్దన్నా కానీ డెఫినేషన్ ఏం చేస్తారు మీరు? ఓకే. అంటే మధ్య మధ్యలో పదాలు కూడా కొన్ని హెడ్డింగ్స్ అవి ఉన్నాయి కదా! అవి కూడా రాయండి. అలా ఓకే. కాదు, సాదృశ్యము అని తెలుగులో రాసి బ్రాకెట్లో ఎనాలజీ అని రాయండి, తప్పులేదు. ఓకే అండి. థ్యాంక్ యూ. అవన్నీ టెక్నికల్ వర్డ్స్ కదమ్మా, టెక్నికల్ వర్డ్స్ అని మనం అట్లాగే వాడుకుంటాంగా. అవునండి. కరెక్ట్. ఓకే. అట్లా. కనుక వాటిని మనం తెలుగైజ్ చేసేసుకున్నాం అనుకోండి, సరేనా? ఓకే. కనుక ఎనాలజీ సాదృశ్యం అనకుండా వీటిని క్లాసిఫికేషన్ చేసే ప్రయత్నం చేశారు. క్లాసిఫికేషన్ అంటే ఏమిటి? ఒక స్ట్రక్చరల్ ఫార్మెట్ లో తేవటం. అంటే ఈ వ్యవస్థీకరణ చేయటంలో ఒక హెడ్డింగ్ అని చెప్పి వర్గీకరించడం అంత ఈజీ కాదు ఈ అనాలజీ. కనుక ఏ పద్ధతి ద్వారా ఈ సాదృశ్యం అనేది ఆపరేట్ అవుతుంది, ఈ పదాలకి ఏ సాదృశ్యం వస్తుంది అని నిర్ణయం చేయలేము. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతిలో దాన్ని చేస్తాడు. ఎక్కడ దాకా ఎందుకండి, బ్రిటిష్ ఇంగ్లీష్ లో మాట్లాడితే అంటే మనం మా చిన్నప్పుడు మాట్లాడుకున్న వాటిలో మేము షెడ్యూల్ అని అనేవాళ్ళం. అమెరికా పోయి రావడం అలవాటైన పిల్లలు వచ్చిన తర్వాత ఆ షెడ్యూల్ కాస్త స్కెడ్యూల్ అయిపోయింది. ఎందుకు పరివర్తన చెందింది అంటే ఆ సంబంధమైన అలా స్కే అనే వచ్చే ఉచ్చారణతో ఇతర శబ్దం ఏదో ఉండుంటుంది, దాని సాదృశ్యంలో దీన్ని ఇట్లా పిలుస్తున్నారు. వాటెవర్. సో కనుక ఏంటంటే వ్యవస్థీకరించి ఇది ఇలాగే వర్గీకరిస్తాము అంటం కుదరదు. కానీ ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్ అర్థం కావాలిగా మనకి. ఈ అనాలజీకి ఒక బ్రాడర్ ఫ్రేమ్వర్క్ కావాలి. కనుక దానికి ఏం చేశారు, ఈ బ్రాడర్ ఫ్రేమ్వర్క్ లో 3 రకాలైన క్లాసిఫికేషన్స్ చేశారు. అంటే ఎనాలజీ ఈజ్ క్లాసిఫైడ్ అండర్ 3 హెడ్స్. ఒకటి ఫార్మల్ ఎనాలజీ, రెండవది లాజికల్ ఎనాలజీ, మూడవది ప్రపోర్షనల్ ఎనాలజీ అని వీటిని 3 హెడ్డింగుల్లో చెప్పారు. ఫార్మల్, లాజికల్, ప్రపోర్షనల్. సారీ. ఇప్పుడు అసలు ఎనాలజీ అంటే ఏంటండి, సాదృశ్యం అంటే ఏంటి? ఇప్పుడు భూధాతు ఉందండి, భవతి, భవతి, భవతః, భవంతి, భవసి, భవతః, భవథ, భవామి, భవావహ, భవామహ, ఏవో వచ్చాయి. ఇదే కూటమిలో ఉన్నటువంటి గచ్చతి అంటే మార్చుకోక్కల ఆలోచించడం అదే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నారు? ఈ కూటమిలో ఉన్నవన్నీ ఈ రూపంలోనే వస్తాయి కాబట్టి. చేత ఒక తరగతికి ఒక క్లాస్ కి చెందినటువంటి పదాలు ఉన్నాయి. కానీ ఇది ఒకటి, ఇది మామూలు, కానీ సాదృశ్యం కాదు ఇది. ఫార్మల్ అనాలజీ అంటే ఏంటంటే ఈ తరగతిలో ఉన్నటువంటి పదము వేరొక తరగతిలో ఉన్నటువంటి పదముపై ప్రభావం చూపించే. యూనిఫామ్ గా కాదండి, యూనిఫామ్ కాదు, ఇది వేరు అది వేరు, అది మామూలుగా కుదరదు, కానీ అక్కడ కుదిర్చాము. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఫార్మల్ అనాలజీ అన్నాడు. ఏమండి, ఇప్పుడు ఉదాహరణకి మనకి హరిశబ్దం వచ్చు. హరిశబ్దం పంచవిభక్తి ఏమిటి ఏకవచనంలో? హరే సార్. హరే. హరిశబ్దం ఏ శబ్దం? ఇకారాంత శబ్దం. ఏమండి, మరి పతి శబ్దం కూడా ఇకారాంత శబ్దమేగా. అవును సార్. మరి పతి శబ్దం ఇకారాంతమైనప్పుడు పతేహ కావాలి కదా లెక్క ప్రకారం అయితే.
అవును. అవునా కాదా? కానీ మనం ఏమంటున్నాం అట్లా పత్యు అనట్లే, పత్యుహు అన్నాం. ఇక్కడ మరి మారిపోయింది ఎందుకు అంటే ఏం లేదయ్యా, ఈ పతి అన్నది రిలేషన్ సంబంధించింది, సంబంధవాచకమైనది, బంధువాచకమైనది. మాతృ పితృ ఏమవుతున్నాయి, భ్రాతృ ఇలాంటివన్నీ సంబంధవాచకాలు. అవి ఎట్లా మారుతున్నాయి? పితుహు మాతుహు భ్రాతుహు అని వస్తున్నాయి. కనుక కనుక ఆ సంబంధవాచకాల యొక్క ఛాయలోనే ఇది సంబంధవాచకం కాబట్టి వేరే క్లాసుకి సంబంధించిన ఇది కూడా పత్యుహు అయింది అన్నాడు అని ఒక ఉదాహరణ చూపించారు. కనుక మాతుహు పితుహు భ్రాతృహు అని ఉన్నాయి కాబట్టి పతి శబ్దం కూడా ఊచేరి పత్యుహు అయిపోయింది. అట్లాగే సఖి శబ్దం సఖ్యుహు అయింది, బంధు శబ్దం కాబట్టి. ఇలా చెప్పారు. అంచేత ఈ రెండు వేరు గ్రూప్స్ కదా. కానీ ఈ వేరే గ్రూప్ లో ఉన్న పదం యొక్క ఫార్మాటింగ్ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించింది. ఇది ఫార్మల్ ఎనాలజీ. అట్లా ఇంకా చాలా ఉదాహరణ చెప్పారండి పుస్తకాల్లో మనకి. అలాగే ఇప్పుడు ద్వి ప్లస్ దశ, ఈ ద్వి ప్లస్ దశ ద్వాదశ అవుతుంది, తర్వాత త్రయోదశ అవుతుంది. కానీ దాని ముందున్న శబ్దం ఏక ప్లస్ దశ ఏకదశ అవ్వాలి. మనం ఏమంటాం ఏకాదశ అని దీర్ఘం పెడతాం దానికి కూడా. ఎందుకు? ఆ తర్వాత వచ్చేవన్నీ కూడా ఒకేలా ఉన్నాయి కాబట్టి దీనికి కూడా ఆకారం తగిలిచ్చేసాం. ఇంకోటి చెబుతా మీకు. ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థ పంచమ, గుర్తుపెట్టుకోండి ఇక్కడ పంచమ, 6ను వదిలేయండి, సప్తమ అష్టమ నవమ దశమ అంటున్నావా లేదా? పంచమ తర్వాత వచ్చే షష్ఠి షష్ఠ అని మాత్రమే అనాలి, షష్ఠమ అనకూడదు. కానీ అది దోష ప్రయోగమే, డౌట్ ఏం లేదు అందులో. కానీ అది ప్రయోగిస్తున్నారు లేదా జనాలు? ఎందుకు? సాదృశ్యం. అక్కడ వచ్చిన సూత్రాలు వేరు, ఇక్కడ వచ్చిన సూత్రాలు వేరు. అక్కడ పంచన్ను సప్తన్ను అష్టన్ను వచ్చాయి, కారణం వేరు, వ్యాకరణ రీత్యా వేరే. కానీ ప్రయోగంలో కొంతమంది తెలుసో తెలియకో, అది తప్పు అయి ఉండొచ్చు గాక, ప్రయోగిస్తున్నావా లేదా భాషలో. ఏమండి షష్టమ తిథి నాడు చేద్దామండి అంటాడు వాడు, షష్ఠ తిథి అంతే. కనుక వస్తుత మనం షష్ఠ అనాల్సింది, ఈ శబ్ద సాదృశ్యం వల్ల ఏం చేస్తున్నాము? పంచమ సప్తమ షష్టమ అని చెప్తున్నాడు కానీ షష్టమ అని కూడా అనేస్తున్నాము. ఏమండి మాలీయ శాలీయ భవదీయ ఈ అని ప్రత్యయం వచ్చింది ఇక్కడ. కానీ రాష్ట్ర శబ్దం ఉంది చూడండి, దానికి వేరే సూత్రము ద్వారా ఈయా రాకుండా ఈయా వస్తుంది, అంటే హ్రస్వ ఈకారం వస్తుంది వేరే సూత్రం ద్వారా. కానీ మనం ఏం చెప్తున్నాము? ఈ మాలియా శాలీయ భవదీయ చూస్తున్నాం కాబట్టి రాష్ట్రీయ అనేసారు, రాష్ట్రీయ అనాలంతే. మీరు కావాలంటే రాష్ట్రీయ సంస్కృత విద్యా పరిషత్ చూడండి, స్ట్రీయ రాసండి, స్ట్రీ రాయడు. ఇది ఎందుకు వచ్చిందయ్యా? సాదృశ్యం వల్ల. రెండు సంబంధం లేదు, ఆ కూటమి వేరు, ఈ కూటమి వేరు. కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కూడా రాష్ట్రీయ అని ఈ అని అంటున్నాం, కానీ రాష్ట్రీయ అని చెప్పేసి హ్రస్వం అనట్లేదు. మీకు గుడ్ న్యూస్ ఏంటంటే అని మీకు తెలిసే ఉంటుంది, మీకు ఈ సబ్జెక్ట్ ని రేపు కాంటాక్ట్ క్లాసులో రాములు సార్ చెప్తారు. క్లాసిక్ సారు. ఎంత డ్రై సబ్జెక్ట్ నైనా పిండి తడిపేసి జ్యూసు కింద తాగించగలిగిన వారు
కనుక మీరు అదృష్టవంతులు. జాగ్రత్తగా ఆయన క్లాసులు మాత్రం మిస్ కాకుండా వినండి. అయిపోయింది. అట్లాగే ఎందుకంటే ఈ రాష్ట్రీయ అని ఎందుకు అనాలంటే పాణిని సూత్రం ఒకటి ఉంది దానికి. రాష్ట్రాద్ఘన్ అనే సూత్రం ఉంది. ఆ సూత్రం ద్వారా అక్కడ ఈ అనే వస్తుంది కానీ ఈయ రాదు. ఇంకోటి మనం మూల ఇండో యూరోపియన్ భాషల్లో టీ అన్నది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి తా కాస్త థా అవుతుంది అని చెప్పుకున్నాం. బ్రదరు, ఫాదరు, మదరు ఇవన్నీ. వెర్నర్స్ లా ప్రకారం ఏమైంది? గ్రిమ్స్ లా ప్రకారం అట్లా అవుతుంది. వెర్నర్స్ లా ప్రకారం ఏమైంది? ఈ తా కాస్త డాగా మారుతుంది అని అన్నారు. అప్పుడు ఏమైంది? బ్రదర్ సాదృశ్యంతో ఫాదర్, మదర్ అంటున్నాం. అట్లాగే ఇంగ్లీష్ లో సింగు, శాంగు, సంగు అనే సాదృశ్యాన్ని తీసుకుని రింగు, ర్యాంగు, రంగు అన్నాం. ఇంకోటి షల్ ఉందండి. షల్ స్పెల్లింగ్ చెప్పండి ఎవరైనా. SHALL. విల్, WILL. కెన్, CAN. సిఏఎన్. షల్లులో విల్లులో ఎల్ ఉంది. క్యానులో విల్లు ఉందా? లేదు సార్. లేదు. షల్లులో విల్లులో ఎల్ ఉంది కాబట్టి ఆ షల్లు షుడ్ అయింది, విల్లు వుడ్ అయింది. మరి కెన్ కుడ్ ఎందుకు అయింది? ఎల్ ఎందుకు వచ్చింది అక్కడ? సాదృశ్యము. కనుక రెండు ఒకటి కాదు. ఎందుకంటే అక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ లేదు అనే డిఫరెన్షియేషన్ ఉంది. ఇది సాదృశ్యము అని. కొంతమంది ఇట్లా చెప్పుకుంటూ ఇప్పుడు పైన రింగు, ర్యాంగు, రంగు, సింగు, శాంగు, సంగు ఉన్నట్టు చదువు రాని వాడు అసాధు రూపమే అయి ఉండొచ్చు కాక ఇక్కడ సాదృశ్యం దగ్గర మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సాదృశ్యం యొక్క ఇంపాక్ట్ వల్ల రాకూడని శబ్దాలు కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కుడ్డు. ఈ రింగ్, ర్యాంగ్, రంగు, సింగ్, శాంగ్, సంగులోకి వచ్చి బ్రింక్, బ్రంగ్ అంటే బ్రంగ్ అనొచ్చా? అది అసాధు రూపం కదా. కానీ చదువుకోని వాడు అనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం కనుక స్కెడ్యూల్ అనకపోతే వాడు మన పిచ్చి మొహం చూసినట్టు చూస్తాడు. ఇవి ఫార్మల్ ఎనాలజీ అంటారు. దీని తర్వాతది లాజికల్ ఎనాలజీ. దానికి ఒక తార్కికమైన ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఏమన్నా ఈ సాదృశ్యం వల్ల టూ డిఫరెంట్ గ్రూప్స్ అయిన వేరే అన్కనెక్టెడ్ గ్రూప్ మీద కూడా దీని ఇన్ఫ్లుయెన్స్ పడటం అనేది ఫార్మల్. ఇక లాజికల్ ఎనాలజీకి వచ్చేటప్పటికి ఒకే క్లాసుకి చెందిన పదం యొక్క ఒకే క్లాసుకి సంబంధించిన పదం యొక్క సాదృశ్యము వల్ల ఆ పదానికి సంబంధించిన వేరొక పదం ఏర్పడితే దాన్ని లాజికల్ ఎనాలజీ అన్నారు. అంటే ఒక పదానికి కాల అంటే భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, వచన ఏకవచనం, ద్వివచనం, బహువచనం, విభక్తి ప్రథమ, ద్వితీయ, చతుర్థి, సప్తమి, సంబోధన భేదాల చేత వేరు వేరు పదాలు ఏర్పడతాయి. ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఈ సాదృశ్యాన్ని అనుసరించి ఇక్కడ ఏర్పడటం అనేది మనం గమనించాల్సిన విషయము. ఇది కొంచెం చెప్పుకుందాం. ఇప్పుడు దిస్ అనే శబ్దం ఉంది, విస్ అనే శబ్దం ఉంది. ఇవి రెండు సంస్కృత ధాతువులు. ఏమండి, ఈ ఇండో యూరోపియన్ మూల భాషల్లో కే సంస్కృతంలో ఎస్ సకారంగా మారుతుంది, కకారము సకారంగా మారుతుంది అని ముందు చెప్పుకున్నాం. ఈ సకారం మళ్ళీ సకారంతో కూడినప్పుడు, సకారము మళ్ళీ సకారంతో కూడినప్పుడు
కకారంగా గాని కకారంగాను, భకారంతో కూడినప్పుడు దకారంగాను మారుతుంది. కనుక ఏమైంది ఇప్పుడు దిస్ అనేది దగ్గర ఎస్ సకారం వినపడుతోంది. దానికి మళ్ళీ ఇంకొక సకారం ఏది, ఈ రెండో సకారం ఏంటంటే సు ఔజస్సులో సు అనుకోండి. అప్పుడు అది దిక్ అయిపోయింది. ఎందుకు ఈ సకారం మళ్ళీ రెండు సకారాలు వచ్చాక కకారం అయింది. ఈ ఎనాలజీ దాని విస్సు కాస్త విక్ అయిపోయింది. తర్వాత తృతీయ నుంచి కిందకి చూస్తే ద్వివచనంలో భ్యాములు కలుస్తాయి. దిస్ ప్లస్ భ్యామ్, దిస్ ప్లస్ భ్యామ్ అనేటప్పటికీ పైన ఏం చెప్పాడు, ఈ సకారం కకారం మూల భాషలోని కకారం సంస్కృతంలో సకారంగా మారుతుంది. ఈ సకారం మళ్ళీ సకారంతో కలిస్తే కకారంగా మారుతుంది. సకారంతో కాకుండా భకారంతో కలిస్తే దకారంగా మారుతుంది అన్నాడు. కనుక ఇప్పుడు ఏమవ్వాలి, దిశు ప్లస్ భ్యామ్లో బిహెచ్ ఉంది, కలిస్తే దిద్భ్యాం అయింది. ఎందుకు దకారం వస్తుందని చెప్పాడు కాబట్టి. అందుకని ఈ దిద్భ్యాం అయింది కాబట్టి ఆ విస్సు ప్లస్ భ్యాము విద్భ్యాం అయింది. అంటే వేరే పదము దీని యొక్క ఛాయ వల్ల అలా మారింది. కనుక ఈ ప్రథమైక వచనంలోకి వచ్చినప్పుడు దిస్ ప్లస్ సకారం కలిసింది కాబట్టి దిక్ అయింది అక్కడ. అందుకే వాచ్ అనే శబ్దం కాస్త వాక్గా ఉంటుంది. తర్వాత వాకు వాగ్భ్యాం, వాచం వాచ వాచి ఇవన్నీ చకారంతో వస్తాయి. అచ్చులు కలుస్తున్నప్పుడు దిగులు లేదండి, ఈ హల్లుల దగ్గరే వస్తాయి. సారీ. కనుక ప్రథమైక వచనంలో దిక్కు విద్దు ఉన్నవి, తృతీయలోకి జరిగి దిగ్భ్యాము విద్భ్యాం అయిపోయినాయి. అంచేత దిక్కుని సాధురూపంగా గ్రహించాలి. దాని సాదృశ్యం చేత దిగ్భ్యాం అన్నది ఏర్పడింది. దాని సాదృశ్యం చేత ఇట్లా ఇవి ఏర్పడతాయి. ఇప్పుడు భవామి ఉందనుకోండి కాసేపు. ఇక్కడ గమనించండి, వ్యాకరణ సూత్రం వేరేగా సాధిస్తుంది ఈ పదాల్ని. భవ ప్లస్ మీ మధ్యలో ఆ వస్తుంది, ఎందుకు వస్తుంది తర్వాత చూద్దాం. అది వ్యాకరణ సూత్రాలు, దాని జోలికి పోవట్లే. ఇప్పుడు మనం ఎనాలజీ మాత్రం చూస్తున్నాం. కనుక భవామిలో వకారం మీద దీర్ఘ సాదృశ్యం వల్ల ఏమండి భవావహ భవామహ అనే రూపాలు దిల్గులో దీర్ఘం వచ్చింది. అట్లాగే బోధామి బదులు దాని సాదృశ్యంగా బోధావహ బోధామహ ఏర్పడ్డాయి. ఇప్పుడు అంటే ధాతువుల్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ ధాతువులు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఏమిటది, అసలు ధాతువులు ఎన్ని రకాలు అంటే ధాతువుల్ని 2200 చిల్లర ధాతువులు ఉన్నాయి. ఈ 2200 చిల్లర ధాతువుల్ని 10 గణాలుగా విభజించారు. వాది గణము, చురాది గణము, తనాది గణము, అదాది గణము, ఇట్లా రకరకాల 10 గణాలు. ఇవి ఈ గణ విభజన ఎందుకు జరిగిందయ్యా అంటే భూ అనే ధాతువు తిప్తను చూసారా, తింగులు అంటారు. ఈ తింగులు కలవటం ద్వారా ఈ తిప్ అనే ప్రత్యయం భూ అనే ధాతు కలవటం ద్వారా మధ్యలో ఒక వికరణ ప్రత్యయం అని ఒక ఎడిషనల్ ప్రత్యయం మధ్యలోకి వచ్చి కూర్చుంటుంది. ఏది, ఈ భ్వాది గణంలో. అట్లా ప్రతి గణానికి 10 గణాల్లో కూడా కొన్నిటికి వికరణ ప్రత్యయాలు వస్తాయి, కొన్నిటికి వికరణ ప్రత్యయాలు రావు, బై రూల్. అందుకని ఈ ధాతువులు ఏం చేద్దాము, వికరణ ప్రత్యయము కలవి వికరణ ప్రత్యయము లేనివి అని కనుక చేస్తే ఈ వికరణ ప్రత్యయం అన్ని చోట్ల చేరదు. మళ్ళీ
లట్, లోటు, లంగ్, విజిలింగులు మాత్రమే చేరుతుంది. ఈ వికరణ ప్రత్యయం లేని తింగాదులు ఉన్నాయే అవి యాస్టిజ్ గా ఉండిపోతాయి. కనుక ఈ భూ అనే దానికి భూ కాస్త భవ్ అయ్యి దానికి ఆచేరి భవా అయింది. దీనికి వికరణ ప్రత్యయము లేని అద్మి అనే రూపం తీసుకుంటే అక్కడ ఆ చేరదు కాబట్టి అద్మి అయిపోతుంది. అది భవా అయింది. భవామి, భవావహ, భవావహ. కనుక ఈ మీ చేరిన భవామి అవుతుంది, ఇక్కడ మీ చేరి అద్మి అవుతుంది. కనుక ఇక్కడ ఏమిటైంది? ఈ సాదృశ్యం వల్ల, భవామి అనే సాదృశ్యం వల్ల భవావహ భవామహ అయింది. ఇక్కడికి లాజికల్ ఎనాలజీ గురించి చెప్పుకున్నాం. ఇక మూడోది ప్రపోర్షనల్ ఎనాలజీ. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ప్రపోర్షనల్ ఎనాలజీ. సంబంధవాచకాలుగా ఏర్పడి, అంటే రిలేషన్షిప్ అని తెలియజేసే పదాలు ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ సాదృశ్యంతో వేరే కొత్త పదం సృష్టించబడుతుంది అనమాట. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సంబంధవాచకాలుగా ఏర్పడిన పదాలు సాదృశ్యము అనే కాన్సెప్ట్ వల్ల ఆ పదములోంచి కొంత కొత్త తీసుకుని కొత్త పదం ఏర్పడటము. ఏమండి, ఇది జర్మన్ భాషలో అయితే పర్సనల్ ప్రొనౌన్స్ వీటికి ఉదాహరణలు అని చెప్తారు. ఎట్లా? మిచ్, మిర్, డిచ్, డిర్ అనేది పదాలు ఉంటే సిచ్, సిర్ అయిందిట. మనకి సంస్కృతంలోకి వస్తే ఋకారమునకు హ్రస్వ దీర్ఘాలు ఉన్నాయి. ఐ ఉన్ రోల్ రుక్, రోల్ రుక్ లో రుకారానికి లుకారానికి, రుకారానికి ఏమన్నా హ్రస్వ దీర్ఘాలు ఉన్నాయి, లుకారానికి దీర్ఘం మాత్రమే ఉంది, హ్రస్వం లేదు. కానీ ఇక్కడ ఆ రుకారం యొక్క ఛాయ వల్ల ఈ లుకారానికి కూడా హ్రస్వ దీర్ఘాలు ఏర్పడ్డాయి అన్నమాట. మనకి నిజంగా లుకారంతో హ్రస్వంతో ఉన్నది లీలా క్లప్త బ్రహ్మాండ మండల అని లలితా సహస్రనామాల్లో చెప్తున్నప్పుడు ఆ కా కింద లుకారం రాయాలి, లావత్తు కాదు. ఏమండి, ఈ హ్రస్వ దీర్ఘాలు ఏర్పడ్డాయి. ఇది కొంచెం మనకు వైదికంలో కనపడతాయి, లౌకికంలో కనపడవు. దీర్ఘంతో ఉన్న ప్రయోగం మనకి ఎక్కడ కనపడలేదు ఇప్పటి వరకు. కానీ సంస్కృత అచ్చుల్లో ఏం చెప్పారు? లుకారానికి దీర్ఘం చెప్పబడింది. ఇది ఎట్లా వచ్చిందయ్యా అంటే ప్రపోర్షనల్ ఎనాలజీ వల్ల వచ్చింది. ధ్వని పరిణామంలో ఈ సాదృశ్య ధ్వనులు ఉచ్చారణ భేదాన్ని కలిగించవు. ఏం చేస్తాయి? ఇవి కొత్త పదాన్ని సృష్టిస్తాయి. ఆక్సెన్ అనుంది అండి. నిజానికి ఇంగ్లీష్లోట ఆక్సెన్ అన్నది ఏకవచనానికి బహువచనానికి కూడా అదే వర్డ్. అంటే ఇందులో ఈ ఈఎన్ ఉంది, ఆక్స్ పక్కన ఈఎన్, దాన్ని ఏం చేసాం మనము? ఈ ఈఎన్ వస్తే అది బహువచన ప్రత్యయము అనేటటువంటి ఒక భావనతో చైల్డ్కి ఏం చేసాం? ఈఎన్ కలిపి చిల్డ్రన్ చేసాం దాన్ని. మరి ఆక్సెన్ సింగులరు ప్లూరల్ కూడా ఆక్సెన్ అయితే ఐడెంటిఫికేషన్ కష్టంగా. మనం ఏం చేసాం? డిసైడ్ చేసాం ఈఎన్ అన్నది సారీ ఈ ఈఎన్ అన్నది బహువచన ప్రత్యయము అనుకున్నాం కాబట్టి దాన్ని పీకేసి
ఆక్స్ అంటే సింగులర్ అన్నాం. నిజానికి రెండు వర్డ్స్ ఒకటే మీనింగ్, ఒకటే స్పెల్లింగ్. అట్లాగే జర్మన్ లో కూడా అండి ఇది ఎందుకు వచ్చింది అంటే మళ్ళీ జర్మన్ లో కూడా ఈ అని చేరిస్తే బహువచన పదాలు పుడతాయట. ట్రీ ఉందనుకోండి, ట్రీన్ అంటే ట్రీ చెట్లు. బుక్, బుకెన్, బుకెన్ అంటే బుక్ పుస్తకాలు అని. ఇది ఒకటి. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి మనకి, ఈ కారంత స్త్రీలింగ శబ్దాలు. గౌరీ, దేవి ఇత్యాది. ఈ దేవి అన్నది దేవ్యా, దేవ్యై, దేవ్యా, దేవ్యాం అనే రూప సాదృశ్యంతో అంటే ఏమొచ్చింది, యా, యై, యా, యాం అనే వాటిని ప్రత్యయాల కింద కన్సిడర్ చేశారండి. వ్యాకరణ రీత్యా కాదు ఇవి, వ్యాకరణ రీత్యా వేరే ప్రొసీజర్ ఉంది, దాన్ని ఇక్కడ కలుపుకోవద్దు. ఇక్కడ ఈ లింగ్విస్ట్స్ ఏం చేశారంటే దేవ్యా, దేవ్యై, దేవ్యా, దేవ్యాం అని ఉన్న వాటిని ఇందులోంచి యూనిఫామ్ గా సపరేట్ చేయగలిగి దేవ తీసేస్తే యా, యై, యా, యాం అనే ప్రత్యయాలుగా భావించి ఆకారాంత స్త్రీలింగాలకు కూడా చేర్చబడ్డాయి. ప్రియా, ప్రియాయ, ప్రియాయై, ప్రియాయా, ప్రియాయాం అని. అది అక్కడ ఈక్వల్, యాక్చువల్ అక్కడ ఈకారాంత శబ్దానికి. మనం దేనికి ఏం చేసామో తీసుకొచ్చి ఆకారాంత స్త్రీలింగాలకు కూడా అదేగలిగాం. అట్లాగే అకారాంత నపుంసకలింగ శబ్దాలు ఉన్నాయి కదా, ఈ అకారాంత నపుంసక శబ్దాలు బై రూల్ ప్రథమ, ద్వితీయ బహువచన రూపాలు నకారాంతం బహువచన రూపాలతో సాదృశ్యంగా ఉంటాయి. నామన్, నామాని, వర్మన్, వర్మాణి. ఈ పోలికను పడుకుని భువనాని, గృహాని అనేటువంటి రూపాలు తీసుకొచ్చేసాం. అంటే ఏ పార్ట్ అయితే వ్యాకరణం కాదండి, లింగ్విస్టిక్స్ లో దేన్నైతే వాడు ఈ అని, అన్ ఇవన్నీ తీసుకుని అట్లాగే పైన ఏంటి యా, యై, యా, యాం ఇట్లా వాటిని ప్రత్యయంగా భావన చేసి ఈ సాదృశ్య రూపాన్ని సృష్టి చేశారు. అట్లాగే ఇంకా లిస్ట్ చూడలే, ఒక్క నిమిషం ఉండు చూద్దాం. 8 కాలేక చూద్దాం, ఒక్క నిమిషం ఉండు. అదే కనుక్కోమన్నది నిన్ను. అట్లాగే సంధి సాదృశ్యాలు ఏమండి, వనపతి, రథపతి. పతి శబ్దంతో వన, రథ శబ్దాలు సమాసమైనప్పుడు సూత్రం ఏం చెబుతుంది, వనపతి, రథపతి అని కావాల్సి. ఏమండి, కానీ ఇంకో పదం ఉందండి, బృహపతి, బృహస్పతి అయింది కనుక మనం ఏం చేసాం, ఈ వనపతి, రథపతిని వనస్పతి, రథస్పతి అని ఈ బృహస్పతి పద సాదృశ్యంతో లాగించేసాం. ఇట్లా సంధి సాదృశ్యాలు, సమాస సాదృశ్యాలు. ఇక సమాస సాదృశ్యాలు చూస్తే మనకి ద్విదశ, ద్వాదశ అయింది. ఇందాక చెప్పాంగా, ఏకదశ కాస్త ఏకాదశ అయింది ఒకటి. ఇంకోటి ఇంద్రాగ్ని, ఇంద్రాగ్ని వరుణాభ్యామం వస్తుంది. ఇంద్ర ప్లస్ అగ్ని ఇంద్రాగ్ని అయింది. ఇంద్రాలో ఆ ఉంది, దాని పక్కన అగ్నిలో ఆ ఉంది, సవర్ణ దీర్ఘసంధి వచ్చి ఇంద్రాగ్ని అయింది. తర్వాత నమక చమకాలని ఉంటాయి, అవి తెలిసిన వాళ్ళకి ఈ మంత్రం వినే ఉంటారు. అగ్న విష్ణు సజోష సేమావర్ధంతు వాంగిర అని ఉంటుంది చమకంలో. అగ్న విష్ణు అంటాం. ఇప్పుడు ఇంద్రాగ్ని అన్నప్పుడు ఇంద్రలో ఇంద్రలో చివరి అకారము, అగ్నిలో మొదటి అకారము కలిపి ఇంద్రాగ్ని అయింది. సరే, మరి అగ్ని ప్లస్ విష్ణు ఎట్లా కలుస్తాయి, కలవు. కానీ ఇక్కడ ఏమన్నాం, అగ్న విష్ణు అన్నాం.
ఆ ఇంద్రాగ్ని లాగాని ఈ సాదృశ్యం, సమాస సాదృశ్యం అంటారు దీన్ని. ఇట్లా ఈ ఎనాలజీ అనే వాటిని 3 క్లాసిఫికేషన్స్, వాటికి కొన్ని ఉదాహరణలు. వీటితో ఎనాలజీ అనే టాపిక్ అయిపోయింది. ఇక్కడికి మేజర్ పోర్షన్ అనేది ఇంకో 2-3 చూద్దాం. ఇంకొక 2-3 క్లాసుల్లో వీటిని పూర్తి చేసే పని చేద్దాం. ఇవాళకి ఇక్కడ ఆపుకుందాం.